ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు భువనేశ్వర్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఈరోజు పెట్టే వీడియో థర్డ్ వీడియో అనమాట. ఈరోజు మేము మార్నింగే అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం. నేను షార్ప్ మార్నింగ్ 7 o'clockకే వెహికల్స్ని రమ్మని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఒక 10 minutes లేట్ అయింది. ఇంకా అందరు రూమ్లో ఉంటే వచ్చేదానికి కష్టమని అందరినీ బయట వచ్చేయమని చెప్పాను అనమాట. ఇంకా వెహికల్స్ వచ్చేసాయి. నేను చెప్పాను కదా, వెహికల్స్ అన్నీ కూడా చాలా బాగా సహకరించారు. వాళ్ళు చూపించిన విధానం కానీ, మాతో ఉన్న విధానం కానీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అందుకే లాస్ట్ వీడియోలో ఈ ట్రావెలర్స్ నెంబర్ కూడా మీకు పోస్ట్ చేశానమాట. సో 2 వెహికల్స్ వచ్చేసాయి. ఇక మేము 7 o'clock నుంచే 1 by 1 ఈరోజు మొత్తం కూడా భువనేశ్వర్లో ఉన్న చాలా గుడులు, ఒక 10-12 గుడులు నోట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చూసేయాలి. ఫస్ట్ మేము స్టార్టింగే రామ్ మందిర్కి వచ్చాము. ఈ రామ్ మందిరు ఒక అద్భుతం అని చెప్పచ్చు. కట్టడం అన్నీ కూడా చూసి నిజంగా చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం అయోధ్యలో చూసిన కొన్ని కట్టడాలు ఇలాగే ఉంటాయి. నేను ఇంకా కొత్త అయోధ్య టెంపుల్కి ఇంకా చూడలేదు. కుక్కలైతే హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాయి చూడండి. ఇదంతా నాదే రాజ్యం అన్నట్లు. అక్కడ కొన్ని రిలేటెడ్గా ఇక్కడ ఉంటాయన్నమాట. లోపలైతే కెమెరాలో లేదు, జస్ట్ అవుట్లుక్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడా కూడా మనకు మనం భువనేశ్వర్లో చూసినట్లయితే ఏ గుడి కూడా మన గుడుల్లాగా శిల్పాలు చెక్కి ఉండవు అన్నమాట. అన్నీ కూడా ఈ స్టైల్లోనే ఉంటాయి. ఈవెన్ పూరి జగన్నాథ్ గుడి కావచ్చు, లింగరాజు గుడి టెంపుల్ కావచ్చు, అన్నీ కూడా అలానే ఉంటాయి. కానీ మేము మార్నింగే రావడం వల్ల ప్రతి ఒక్క గుడి కూడా చాలా ప్రశాంతంగా, అప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది, ఇంకొద్దిసేపు ఉందామా అనిపించేలా ఉందన్నమాట. లోపల మేము రాముడిని దర్శించుకొని తర్వాత నెక్స్ట్ టెంపుల్కి విజిట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం. సో మా వాళ్ళు ఏంటంటే ఒక 31 members అనమాట. అదే అనుకుంటూ ఉంటాను. కొద్ది మెంబర్స్ అయితే ప్రతి టెంపుల్ని ఈజీగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. ఎక్కువ మంది అయ్యేటప్పటికి ఒక్కొక్క టెంపుల్లో కూడా మనకు చాలా లేట్ అయిపోతూ ఉందన్నమాట. కానీ అమ్మ కోరిక అందరికీ చూపించాలనేది, అందువల్ల సో ఇంతమందితో వచ్చామన్నమాట. మొత్తానికి పావురాలు అయితే చుట్టూ ఎగురుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ వచ్చి ఏంటో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఒక భక్తి భావం అయితే కలగదు. ఇది మొత్తం టెంపుల్ కానీ ఆ సరౌండింగ్స్ కానీ అంతా బాగుంటాయి కానీ ఒక భక్తి భావం అయితే లేదు. ఎందుకు అంటే ఇక్కడ చాలా టెంపుల్స్లో కూడా మొత్తం కమర్షియల్ అయిపోయింది అనమాట. అంటే మనం డబ్బులు హారతలు వేస్తేనే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మొత్తం కూడా కమర్షియల్ అనమాట. సో అదెందుకో నాకు ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక మనస్ఫూర్తిగా వాళ్ళు పంతుళ్ళు కావచ్చు, లేదా ఇస్కాన్ టెంపుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా వేరే టెంపుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఒక మనస్ఫూర్తిగా చేయట్లేదు. మనం వాళ్ళ ప్లేట్లో డబ్బులు పడితే వాళ్ళు మనతో బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ప్లేట్లో డబ్బులు వేయకపోతే మనతో బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. కానీ దేవుడి దగ్గర కూడా ఒక డబ్బుతో మనం కొనుక్కోవాల్సి వస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఇక మా వాళ్ళ సంగతి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ప్రతి వండిల్లో, ప్రతి ప్లేట్లలో ఏ దేవుడు ఏం చెప్తే అది, ఏ పూజారి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. సో అలా ఈరోజు డే స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత ఫస్ట్ మనం రామ మందిరం దర్శించుకొని తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు ఉదయగిరి, ఖండగిరి ఆ కేవ్స్ దగ్గర వచ్చేసాము. ఇదైతే మనకు ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. ఇది 25 రూపీసా 50 రూపీసా నాకు మర్చిపోయాను. టికెట్ అయితే మనం పే చేయాలి. దీనికి ఏంటంటే మనం 2 కూడా ఒకేసారి టికెట్ తీసుకొని ఫస్ట్ మనం ఉదయగిరి కేవ్స్ చూడడానికి వెళ్ళాము. నేనైతే ఉదయగిరి కేవ్స్కి అంతా చూశాను కానీ మళ్ళీ ఖండగిరికి అయితే నేను వెళ్ళలేదు. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కి ఓపిక లేక వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఈ ఉదయగిరి కేవ్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడైనా సరే మనం పురాతన టెంపుల్స్ కానీ, పురాతన కట్టడాలను కానీ, లేదా ఇలాంటి కేవ్స్ని కానీ చూసినప్పుడు అంత అంటే ఫుల్ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎంత అద్భుతంగా చెక్కారబ్బా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మొత్తం అయితే మట్టి
గ్లాస్‌లో కాఫీ తాగుతూ ఉంది. సో, ఇక్కడ మట్టి గ్లాసులు బాగా ఫేమస్ అనమాట. అదేవిధంగా కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా మనకు మట్టి కప్పులు, మట్టి గ్లాసులోనే ఇస్తూ ఉంటారు. అది బెటర్ అనిపించింది. ఎందుకంటే, మనము ఈ డిస్పోజబుల్‌లో ప్లాస్టిక్కు ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ నేచురల్‌గా ఇవి మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటది. ఒకవేళ రీసైకిల్ చేయకపోయినా కూడా అలా పడేసినా మనకు హాని ఏమి లేదనిపించిందనమాట. ఇక్కడైతే ఇక దీని గురించి వచ్చేసినట్లయితే మనకు చాలా దగ్గరలో కూడా నో ఎంట్రీ బోర్డ్ పెట్టున్నారనమాట. ముందైతే ఇదంతా కూడా పర్మిషన్ ఇచ్చి పైనంతా కూడా మనం ఆ గుహల్లోకి వెళ్ళి చూసే అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా నో ఎంట్రీ బోర్డ్ పెట్టున్నారు. కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా వరకు శిథిలావస్థలో ఉన్న గుహలని చెప్పొచ్చు. కొన్నైతే ఆహ్, పడిపోయి ఉన్నాయి. కొన్ని అసలు నిజంగా ఈ చిన్న చిన్న గుహల్లో ఏం చేసేవాళ్ళా అని అనిపించింది. మోస్ట్‌లీ ఇక్కడి నుంచి ఏమైనా రాజులు ఆహ్, లోపల సొరంగ మార్గాలేమన్నా చేసుకొనున్నారా? లేకపోతే ఏమన్నా ఖజానా తరలించే విధానం ఏమన్నా ఉందా? లేకపోతే సెక్యూరిటీకి ఇక్కడేమన్నా ఆహ్, ఉ యూజ్ చేసేవాళ్ళా ఈ గుహలు అని అర్థం కాలేదనమాట. నార్మల్‌గా నేను చాలా దగ్గరల ఇవి మనం ఎక్కడికెళ్ళినా గూడా ఈ గుహలనంతా గూడా కవర్ చేయడం జరిగింది. కానీ ఎక్కడైనా కూడా శిల్పాలు చెక్కే స్టైలు దాదాపు ఆహ్, మనకు ఒకేలాగా అనిపిస్తూ ఉంటదనమాట. అంటే ఇంత గుహలు చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందబ్బా! ఇప్పుడైతే మనం మిషన్‌లతో టకటకా చేసేస్తూ ఉంటాం. కానీ అప్పుడు పనితనం, ఇప్పుడు మిషన్‌లతో చేసే పనితనం అసల ఇంత టెక్నాలజీ ఉన్నా గూడా మనం పాత రోజుల్లో లాగా ఏ కట్టడం మనం చేయలేమనమాట. అంత అద్భుతంగా ఉండేది. ఆ రోజుల్లో పాత గుడులు మీరు చూసినట్లయితే గూడా ఇది ఎలా చెక్కారు అని అనిపిస్తూ ఉంటది. ఈవెన్ మనం గుజరాత్ వెళ్ళినప్పుడు సన్ టెంపుల్ అయితే అది ఇంకా అద్భుతం. అదేవిధంగా మనం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్ చూసాం గదా! మొత్తం పాలరాయితో 12 సంవత్సరాలు కట్టారనమాట. అక్షరధామ్. అక్కడైతే ఒక్కొక్క పిల్లర్ కూడా ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత నైస్ కార్వింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. అది మీరు చూడని వాళ్ళుంటే మన యూఎస్ ప్లే లిస్ట్‌లో చూడొచ్చు. అలా ఇలా ఆహ్, శిలా నైపుణ్యాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సింది. ఇక్కడైతే మొత్తం గుహలే గానీ శిలలు చెక్కడం అయితే ఎక్కడా లేదనమాట. కొంచెం లోపలేమన్నా ఉందేమో అలౌ చేసిన దగ్గరైతే ఏమీ లేదు. సో, మీరు మా వాళ్ళైతే ఏముందిలే ఇక్కడ అని అన్నారు గానీ, కానీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం చూడలేం. అందుకే ఒకసారి రండి ఒక రౌండ్ యేసుకొని వద్దామని చెప్పి తీసుకెళ్ళాను. కానీ కొంతమందేమో పైకి ఎక్కలేమని చెప్పి ఇక్కడ కూర్చున్నారు. కొంతమందేమో ఒక రౌండ్ యేసుకొని వచ్చేసారనమాట. సో, రండి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరు కూడా ఉదయగిరి కేవ్స్ ఎలా ఉంది అనేది మీరు చూసేయొచ్చు. ఒక దగ్గరైతే నిజంగా ఏసీ రూమ్ లాగా ఉంది. అది నేను మళ్ళీ చూపిస్తాను. సో, రండి.
చూసుకొని భద్రాడ రాత్రి నిన్న కనుక్కోరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఉదయగిరి కేవ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డేలో ఏమేమి టెంపుల్స్ అనేది విజిట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంటిన్యూస్గా చూడాలంటే నేను కమెంట్ బాక్స్లో ముందు వీడియోస్ కూడా పిన్ చేస్తాను. థ్యాంక్ యూ.